ఇక తెలంగాణకు సంబంధించినటువంటి కొంత సాక్షిలో మంచి విశ్లేషణ ఒకటి వచ్చింది. దానికి సంబంధించినటువంటి అంశంలో ఈ 17 లోక్సభ స్థానాల్లో 2023 అసెంబ్లీలో వచ్చినటువంటి ఎన్నికల ఓట్ల శాతాన్ని బట్టి ఒక చిన్న అంశం మంచిగా ఇచ్చిరు దీనికి సంబంధించి. అయితే ఈ అంశాలు క్లియర్గా చెప్తున్నాం. 2009, 2014 కానీ 2018-19 లోక్సభ ఎన్నికలను చూస్తే కానీ లోక్సభకు అసెంబ్లీకి ప్రజలు ఒకే విధంగా ఓటు ఎప్పుడు వేయలేదు. ప్రజలు ఎప్పుడు ఒకే విధంగా ఓటు వేయలేదు. లోక్సభకు వచ్చేసరికి ఒక పార్టీ వైపు ఒకేసారి ఎన్నికలు జరిగినప్పుడు కూడా 2009లో ఒకేసారి ఎన్నికలు జరిగినాయి, 2014లో ఒకేసారి ఎన్నికలు జరిగినాయి లోక్సభ అసెంబ్లీకి. అప్పుడు కూడా అసెంబ్లీకి ఒక రకంగా, లోక్సభకు ఇంకో రకంగా ఓటేసినటువంటి సందర్భాలు, ఓటు చేంజ్ అనేటువంటిది చాలాసార్లు జరిగింది. ఇక 2019లో అయితే మనం చూసినాం చాలా క్లియర్ కట్గా. ఎక్కడైతే బీజేపీ 4 గెలిచిందో, ఎక్కడైతే కాంగ్రెస్ 3 స్థానాలు గెలిచిందో అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హవా నడుస్తున్నది. బంపర్ మెజార్టీ తోటి అక్కడ బీఆర్ఎస్ గెలిచినటువంటి నల్గొండ స్థానంలో కానీ, భువనగిరి స్థానంలో కానీ, కరీంనగర్ కానీ, అంటే ఒక కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి 3 స్థానాల్లో భువనగిరి, నల్గొండ స్థానం కావచ్చు, ఇంకొక స్థానం కావచ్చు, మల్కాజ్గిరి స్థానంలో కావచ్చు, లేదంటే బీజేపీ గెలిచినటువంటి 4 స్థానాల్లో కావచ్చు, అక్కడ కింద గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి 7 స్థానాల్లో ఓటు అనేది మారిపోయింది. బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓటేశారు. ఇప్పుడు కూడా అధికారం కాంగ్రెస్లో ఉండి కొన్ని చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏకపక్షంగా గెలిచారు, కొన్ని చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకపక్షంగా గెలిచారు. ఆదిలాబాద్ లాంటి స్థానంలో బీజేపీ 4 ఎమ్మెల్యేలను ఒకే స్థానం కింద గెలిచింది. ఇవన్నీ చూస్తే కూడా రేపు ఎంపీ ఎన్నికల్లోకి వచ్చేసరికి అసెంబ్లీ ఎన్నికల్లోకి ఓటింగ్ పడినట్టుగా ఓటింగ్ పడదు. ఆదిలాబాద్కు సంబంధించి ఆదిలాబాద్లో కాంగ్రెస్కు 2,52,000, బీఆర్ఎస్కు 4,55,000, బీజేపీకి 4,48,000 ఓట్లు వచ్చినాయి. బీజేపీ బీఆర్ఎస్ ఒక స్థాయి ఓటు, కాంగ్రెస్కు తక్కువ పడ్డాయి. ఇప్పుడు మరి అదే స్థాయిలో మిగిలిన పార్టీలు పడతాయి అంటే పడాయి. అక్కడ ఉండేటువంటి స్థానిక రాజకీయాలు వేరే ఉంటాయి, అదేవిధంగా జాతీయ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు వేరేగా ఉంటాయి. పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ 6,82,000, బీఆర్ఎస్ 3,74,000. 7 కాంగ్రెస్ గెలిచినటువంటి సందర్భాలు ఉన్నా కూడా బీజేపీకి కేవలం 79,000 పడ్డాయి. మరి ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో ఇట్లనే పడతాయా? మొత్తం మారిపోతుంది. కరీంనగర్లో కూడా 5 లక్షలు కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలిస్తే బీజేపీ 2,50,000. మరి పోయినసారి కూడా ఇట్లనే జరిగింది. కరీంనగర్లో బండి సంజయ్ గెలిచినప్పుడు కూడా ఇదే పరిస్థితి జరిగింది. 2,50,000 మాత్రమే బీజేపీ గెలిచింది. మరి ఇప్పుడు కూడా అవే సీట్లు, అవే ఓట్లు వస్తాయా? మారుతాయి. ఎవరి వైపు మొగ్గు చూపుతారు? బీఆర్ఎస్ తగ్గినటువంటి ఓట్లు కాంగ్రెస్కి పోతాయా, బీజేపీకి పోతాయా అనేటువంటిది ఉంటుంది. పెద్దపల్లిలో కూడా అట్లాంటి పరిస్థితులే ఉంటాయి. నిజామాబాద్లో దాదాపుగా 3 పార్టీలు ఒకే విధంగా ఉన్నాయి. 4 లక్షలు, 3,65,000. 3 పార్టీలు కూడా దాదాపుగా సమానంగా ఉన్నాయి. ఇప్పుడు ఎవరికి ఎక్కువ వస్తాయి? కొంత బీఆర్ఎస్కి ఎక్కువ ఓట్లు పడ్డాయి. 4,17,000, 4,08,000 కాంగ్రెస్కు, 3,65,000 బీజేపీకి ఉన్నాయి. సో ఇప్పుడు పోయినసారి అరవింద్ గెలిచినప్పుడు 7 బీఆర్ఎస్ ఉన్నాయి అక్కడ, కానీ అరవింద్ గెలిచిండు. పోయినసారి బీఆర్ఎస్కు సెకండ్ ప్లేస్లో ఉంది, కాంగ్రెస్కు అసలు డిపాజిట్ రాలేదు. ఈసారి కూడా ఒక పార్టీ డిపాజిట్ రాకుండా కిందికి పోతుంది, ఒక పార్టీ సెకండ్ ప్లేస్లో ఉంటుంది. వరంగల్లో కూడా కాంగ్రెస్ హవా ఉంది. ఒకటి మాత్రమే ఏదో బీఆర్ఎస్ పార్టీ గెలిచినట్టుంది, స్టేషన్ గన్పూర్. మిగిలినన్నీ కూడా అదే 6,63,000, 5,03,000. బీజేపీ కేవలం 1,56,000. నిజానికి అది మంచి ఓటింగ్. వరంగల్ లాంటి సెగ్మెంట్లో 1,56,000 బీజేపీ మంచి సెగ్మెంటే. జహీరాబాద్లో కూడా అట్లాంటి పరిస్థితి. వరంగల్లో ఇప్పుడు ఈ స్థానాలన్నింటినీ చూసుకుంటే కూడా వరంగల్లో బీజేపీ 3rd ప్లేస్లో ఉంది. కానీ ఇవాళ వరంగల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేటువంటిది వచ్చింది, బీఆర్ఎస్ మొత్తం పడిపోయింది. అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. మళ్ళీ అదే కడియం కావ్య పోవడం వల్ల మహమ్మద్ కావ్య అనేటువంటి పేరు వచ్చి వాళ్ళ ప్రజల్లో ఒక రకమైన చర్చ జరుగుతున్నది. మందకృష్ణ మాదిగ, మోత్కుపల్లి అసలు కడియం చేరి మాదిగ కాదు అనేటువంటి వాతావరణం క్రియేట్ చేయగలిగారు. సో దాంతో ఒక రకమైన విచిత్రమైనటువంటి వాతావరణం వరంగల్లో ఉన్నది. వరంగల్లో విచిత్రమైనటువంటి వాతావరణం ఉన్నది. బీఆర్ఎస్ పరిస్థితి అగమ్య గోచరం ఉంది. ఇప్పుడు నిన్నెవరో అభ్యర్థిని పెట్టిన పాపం పాత కార్యకర్తకు అవకాశం దొరికింది మొదటిసారి, సుధీర్ కుమార్కి. ఇప్పుడు బీజేపీ పరిస్థితి. జహీరాబాద్లో కూడా కాంగ్రెస్ 5,49,000 ఎక్కువ ఓట్లు వచ్చినాయి, బీఆర్ఎస్కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి, బీజేపీ కేవలం 1,72,000. కానీ బీబీ పార్టీలు మళ్ళీ బీజేపీలోకి రావడంతో ఒక్కసారిగా తారుమారైంది పిక్చర్ అంతా. తెలంగాణ మొత్తంలో బీజేపీ కొంత మేరకు పుంజుకున్నది, బీఆర్ఎస్ చాలా మటుకు తగ్గింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఇట్లా అనేక చోట్ల మార్పులు జరుగుతున్నాయి. మెదక్లో బీఆర్ఎస్ 6,68,000,
కాంగ్రెస్ 4,20,000, బీజేపీ కేవలం 2,11,000. కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎక్కడో ఉన్నాడు ఇవాళ మెదక్లో కాంగ్రెస్ పార్టీ. ఇక మెదక్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చేసినటువంటి తతంగాలు చూసిన తర్వాత మెదక్లో కూడా బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లో పడిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. 6,60,000 నుంచి 2 లక్షలకు ఎక్కడైనా పడిపోయేటువంటి అవకాశం కనబడుతున్నది. ఆ చీలేటువంటి ఓట్లు కాంగ్రెస్కు ప్లస్ అవుతుందా, బీజేపీ ప్లస్ అవుతుందా చూడాలి. సో దేశవ్యాప్తంగా ఉండేటువంటి అంశాలు కూడా మహబూబాద్లో అయితే కేవలం 32,500 బీజేపీకి వచ్చినాయి, కాంగ్రెస్కి అయితే 6,68,000, బీఆర్ఎస్కు 4,43,000 ఓట్లు వచ్చినాయి. సో ఈ ఓట్లను చూసుకుంటే మళ్ళీ ఇప్పుడు వచ్చేటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కి అన్ని ఓట్లు పడతాయా, బీఆర్ఎస్ ఓట్లు ఎటు పోతాయి, కాంగ్రెస్కు కొన్ని తగ్గుతాయి కదా, ఆ తగ్గినాయి, బీజేపీకి తగ్గుతాయా పెరుగుతాయా? ఖమ్మంలో అయితే 17,000 మొత్తం 7 సెగ్మెంట్లు కలిపి 17,000 బీజేపీకి వచ్చినాయి, కాంగ్రెస్కు 6,52,000 హైయెస్ట్. అంటే ఖమ్మం మొత్తం కూడా ఒక భద్రాచలం తప్ప మిగిలినన్ని కూడా కాంగ్రెసే గెలిచింది. బీఆర్ఎస్ 4,83,000 వచ్చినాయి. ఆ గెలిచిన భద్రాచలం ఎమ్మెల్యే కూడా ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు. సో కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు బీఆర్ఎస్ ఓట్లు చీలితే ఎటు పోతాయి, బీజేపీ ఏమైనా ఓట్లు పెంచుకుంటుందా, కాంగ్రెస్కి ఏమైనా ఓట్లు తగ్గుతాయా, జాతీయ స్థాయి ఎన్నికల ప్రభావం వల్ల, లేదు ఇంకా ఎక్కువ పెరుగుతాయా, ఇవి కూడా చూసుకోవచ్చు. పెరగవచ్చు, తగ్గవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఏ పార్టీ ఇదమిద్దంగా ఇట్లే జరుగుతుందని చెప్పడానికి మాత్రం లేదు. హైదరాబాద్లో ఎంఐఎం, సహజంగా ఎంఐఎం ఉన్నది. ఎంఐఎం 4,23,000, బీజేపీ బీఆర్ఎస్ 1,71,000, కాంగ్రెస్ 1,00,000. 4 పార్టీలు చీల్చుకున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ అసెంబ్లీ పార్లమెంట్లో కూడా ఈ 4కు సంబంధించినటువంటి ఓట్లు ఎటువైపు చీలుతాయి, ఎంఐఎంకు మేలు చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ మిగిలినటువంటి పార్టీలు కూడా మేలు చేస్తాయా లేదా, ఎంబీటీ కూడా కొన్ని ఓట్లు ఉన్నాయి. సికింద్రాబాద్లో బీఆర్ఎస్కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి, సిట్టింగ్ ఎంపీ మాత్రం బీజేపీ ఉన్నాడు. మరి సో ఇప్పుడు అట్లనే ఉంటుందా? పోయినసారి కూడా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ కిషన్ రెడ్డి గెలిచినప్పుడు పోయినసారి కూడా బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు ఉన్నాయి. ఈసారి పరిస్థితి కాంగ్రెస్ 2,80,000 ఉన్నాయి, బీజేపీకి 2,16,000 ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి అంశంలో నల్గొండలో కాంగ్రెస్ 7,66,000 ఉన్నాయి, హైయెస్ట్. ఖమ్మం కంటే కూడా ఇక్కడనే 7,66,000 వచ్చినాయి. మొత్తం పార్లమెంట్ సెగ్మెంట్లలో హైయెస్ట్ భువనగిరిలో ఉన్నాయి. భువనగిరి, నల్గొండలో ఎక్కువ ఉన్నాయి. మరి 87,000 బీజేపీకి ఉన్నాయి. బీజేపీ పరిస్థితి అట్లే ఉంటుందా? ఇక్కడ నల్గొండలో కుందూరు జానారెడ్డి కొడుకు జాయిన్ అయిన తర్వాత ఆ కుటుంబాల మీద వ్యతిరేకత వచ్చిందనేటువంటి ఒక ప్రచారం జరుగుతున్నది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మొత్తం డీలా పడిపోయింది. మళ్ళీ బీజేపీకి సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి బీజేపీకి రావడంతో 4 లక్షలల్లో 1,00,000 ఓట్లు అటువైపు మారిపోతాయి కదా బీజేపీ వైపు. సో ఆటోమేటిక్గా దీనికి సంబంధించి ఏ పార్టీ తగ్గితే ఏ పార్టీ పెరుగుతాయి అనేటువంటి చూడాలి. ఇక భువనగిరికి సంబంధించి బూర్నర్సయ్య గౌడ్ ఇప్పుడు అభ్యర్థి అయ్యిండు బీజేపీ నుంచి. కాంగ్రెస్ చామల కిరణ్ కుమార్ రెడ్డి అభ్యర్థి అయిన తర్వాత ఆయన ఎవరో తెలియదు. అక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ పైకి మాత్రమే చేస్తున్నారు అనేటువంటిది ఒకటి వచ్చింది. సరే తిరుగుతున్నారులే కానీ 8,17,000 హయ్యెస్ట్ కాంగ్రెస్కు ఒక పార్లమెంట్ సెగ్మెంట్లో వచ్చినాయి. బీఆర్ఎస్కి 5,60,000 వచ్చినాయి భువనగిరి సెగ్మెంట్లో. ఒక జనగాం ఒకటే బీఆర్ఎస్ గెలిచింది, పల్లరాజేశ్వర రెడ్డి. మిగిలినటువంటి సెగ్మెంట్లో ఎక్కడ కూడా బీఆర్ఎస్ గెలవలేదు. గెలిచినటువంటి కాంగ్రెస్ అది నిలబెట్టుకోగలుగుతుందా? బీజేపీకి సంబంధించినటువంటి దాంట్లో భువనగిరిలో బూర్నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్కు అనుబంధంగా గతంలో పనిచేసినటువంటి వ్యక్తి, మాజీ ఎంపీ, అన్ని చోట్ల ఉన్నటువంటి వ్యక్తి. సో ఆ బీఆర్ఎస్కు సంబంధించిన ఓటింగ్ ఆయన చీల్చుకోగలుగుతాడా? బీసీ ఓటింగో మిగిలిన ఓటింగో కాంగ్రెస్లో చామల కిరణ్ కుమార్ రెడ్డి అనేటువంటి ఒక అనామక వ్యక్తికి కాంగ్రెస్ ఎందుకు ఇచ్చింది? రేవంత్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి వాళ్ళకు సంబంధించిన కొట్లాటలు ఇది చామల కిరణ్ కుమార్ రెడ్డి వల్లనే హుజూర్ నగర్ బై ఎలక్షన్స్లో జరిగినాయి అనేటువంటిది ఒక చర్చ. సో అది కూడా ప్రభావం చూపిస్తుందా? మహబూబ్ నగర్లో కాంగ్రెస్ 6,11,000, బీఆర్ఎస్ 5 లక్షలు. అక్కడ బీఆర్ఎస్ కూడా గెలిచింది. బీజేపీ కేవలం 1,13,000 ఓట్లు వచ్చినాయి. కానీ ఇప్పుడు డీకేఆర్ అభ్యర్థి రావడము, బీఆర్ఎస్ పార్టీ అన్ని చోట్ల ఈ బీఆర్ఎస్ పార్టీ పడిపోయినటువంటి ఓట్లన్నీ కూడా ఏ పార్టీకి పోతాయి, బీజేపీకా కాంగ్రెస్ అనేటువంటిది ఈ 17 సెగ్మెంట్లలో ప్రత్యేకంగా కనబడుతున్నాయి. నాగర్ కర్నూల్లో కూడా ఇప్పుడు ఆర్ఎస్పీ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? నాగర్ కర్నూల్లో సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీ బీజేపీలో చేరిండు, ఆ ప్రభావం బీజేపీ పైన పడుతుంది. ప్లస్ మల్లు రవి వచ్చిండు, మాదిగా కొట్లాట ఇక్కడ వరంగల్లా, లేకపోతే ఇక్కడ పెద్దపల్లిలా, లేకపోతే ఇక్కడ నాగర్ కర్నూల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాదిగ సమాజం అంతా వ్యతిరేకంగా పనిచేస్తుంది. మందకృష్ణ కాంగ్రెస్లో ఉన్నటువంటి మోత్కుపల్లి కూడా వ్యతిరేకంగా మాట్లాడిండు.
సో ఈ అంశాలు కూడా ప్రభావం చూపేటువంటిది ఉంది. అధికార కాంగ్రెస్కు ఈ 3 చోట్ల కానీ మిగిలిన చోట్ల కానీ అది కొంత వ్యతిరేకత వస్తుంది. అయితే ఎస్సీ రిజర్వ్డ్ ఉన్నటువంటి 3 స్థానాల్లోనే కాదు, మాదిగా ఓటర్లు ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా ఈ ప్రభావాన్ని చూపించగలుగుతారు కాంగ్రెస్కి వ్యతిరేకంగా. కాబట్టి అభ్యర్థుల మార్పు ఏమైనా జరగవచ్చు, చివరి నిమిషంలో చెప్పలేము. సో నాగర్ కర్నూలు పరిస్థితి అది. చేవెళ్లలో కూడా చేవెళ్ల మల్కాజ్గిరి కింద పూర్తిగా బీఆర్ఎస్ హవా నడిచింది. ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఎక్కువ గెలిచారు. హైయెస్ట్ మెజారిటీ కూడా మల్కాజ్గిరి కింద వచ్చింది. చేవెళ్లలో ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి కాంగ్రెస్కి వెళ్ళిపోవడం బీఆర్ఎస్ తరఫున ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కొంత ఇబ్బంది పడుతుంది. చేవెళ్లకు సంబంధించినటువంటి విశ్వేశ్వరరెడ్డికి ప్రత్యేకమైనటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓటింగ్ ఆయనకు వస్తుంది. బీజేపీ సరాసరి మంచి ఓట్లు వచ్చినాయి, 3,31,000. వీళ్ళకి 6 లక్షలు, వాళ్ళకి 7 లక్షలు, వీళ్ళకి 3,30,000. ఈ చీలేటువంటి బీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్కి పోతాయా, కాంగ్రెస్ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అభ్యర్థి కాంగ్రెస్ పోయింది కాబట్టి అటు పోతాయా అనేటువంటిది కూడా చూడాలి. ఇక మల్కాజ్గిరిలో 9,38,000 బీఆర్ఎస్కి వచ్చినాయి, 5,82,000 కాంగ్రెస్, 3,86,000. బీఆర్ఎస్ ఒక్కసారిగా మారిపోతుందా, పోతుందా, ఉంటుందా? ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్నారు, అక్కడ చెమట ఓడుస్తున్నారు, కష్టపడుతున్నారు. కాబట్టి అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటారా పోతారా అనేటువంటి తెలియదు. మైనంపల్లి ఎఫెక్ట్ కొంత ఉంటుంది. మల్కాజ్గిరిలో ఎవరు ఉంటారనేటువంటి అంశంపైన కూడా క్లారిటీ రావాలా. సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్కు కొంత మైనస్ అవుతున్నదా ప్లస్ అవుతున్నదా చూడాలి. ఈ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత 17 లోక్సభ స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికలకు వచ్చినట్టుగా మళ్ళీ సేమ్ ఇదే చార్టును మళ్ళీ మనం ఎన్నికల తర్వాత చూద్దాం. సేమ్ 2018, 2019 కంపారిజన్ తీసుకున్నా మనకు తెలుస్తుంది. 2018లో ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి అసెంబ్లీలో, 2019లో ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి అనేటువంటి చార్ట్ తీసుకుంటే కూడా రాజకీయాలకు మార్పు ఏ విధంగా వచ్చింది అనేటువంటి చూసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఈ 17 సెగ్మెంట్లలో ఎవరెవరు ఉంటారు ఏంటి అనేటువంటి విషయం కూడా క్లారిటీ రావాలి. ఇది ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు, విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.